రోజు పరిశుద్ధ గ్రంథం నుండి త్రిత్వము, ట్రినిటీ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి కొన్ని మాటలు మనము ఎవిడెన్స్తో సహా మనం చూసుకుందామండి. ఎవిడెన్స్తో సహా. త్రిత్వం అంటే తెలుసు కదా మనకి, త్రియేక దేవుడని. అందులో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉంటారు. దాని గురించి మరి కొన్ని రెఫరెన్స్లు కొంతమంది ఏమంటారంటే, కొంతమంది సంఘాలు కానీ కొన్ని క్రిస్టియన్ డినామినేషన్స్ కానీ ఏమనుకుంటాయండి, ట్రినిటీ అనేది లేదు అని, ట్రినిటీ అనేది లేదని అంటారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కొన్ని డైరెక్ట్గా మరి ఉండవు. మనం చూడండి, ఆది కాండం నుంచి చూస్తూ వస్తే మన యూదుల్లోనూ మరి ఏమని ఉంటుంది, తండ్రిని ఏమంటాం, నాయన అని పిలుస్తాం. తండ్రిని నాన్న అని పిలుస్తాం. ముత్తాతని నాయన అని పిలుస్తాం. అట్లాగే మరి దావీదు కుమారుడా అంటారు యేసయ్యని. దావీదు కుమారుడా నన్ను కరుణించి దాటిపోక అనే పాట కూడా ఉంటుంది. మరి దావీదుకిని యేసయ్యకి ఎంత ముత్తాతల మునిమానవాళ్ళు అంత డిఫరెన్స్ ఉంటుంది. ఆనాడు ఏంటంటే యూదుల్లో తండ్రి నుంచి వచ్చినటువంటి సంతానము వాళ్ళ వెనక తాతలకు వెళ్ళినా కానీ నాయనే అంటారు. అలాగే మావయ్య అనేటువంటి వచనం ఉండదు. మావయ్యని అంటే భార్య తండ్రిని కూడా తండ్రి నాయన అని పిలుస్తారు. అట్లాగే ఇక్కడ కూడాను ఈ ట్రినిటీ లేదనని కొంతమంది వాదిస్తారు. ట్రినిటీ అనేది ఎవిడెన్స్ సహా ఉందండి. దానికి కొన్ని ఈ త్రిత్వంలో గురించి మనం నేర్చుకుందాం. త్రిత్వంలో ఎలా ఉంటాం మనకు ఒకసారి చూద్దాం. మనకు తెలుసు కదా, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలండి. ఆది యందు దేవుడు అంటే ఎవరన్నా, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు భూమిని ఆకాశం సృజించాను. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన సృజించాడు. ఆయన తండ్రి. అలాగే మనం చూస్తే కొలసి 1:16 ఏముంటుందంటే, రక్షణకర్త, కుమారుడైన యేసుక్రీస్తు రక్షణకర్త అని ఉంటుంది. చూడమ్మ ఒకసారి, కొలసి 1:16. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియును దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన అంటే ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అంటే ఎవరండి? ఇక్కడ ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధన కాలంలో ఆయన అంటే యెహోవా దేవుడు, క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన అంటే యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మన రక్షణకర్త ఆయన అందే సమస్తం వచ్చినని చూస్తున్నాం. 3వ రిఫరెన్స్గా పరిశుద్ధాత్మ, ఆదరణకర్త. అది మనకి ఏబు గ్రంథంలో ఉంటుందండి. ఇక్కడ పరిశుద్ధాత్మ ఆదరణకర్త అని. తండ్రి ఏమన్నారండి? జెన్సిస్లోనేమో తండ్రి సృష్టికర్త, తర్వాత కొలసి పత్రికలోనేమో 1:16 కుమారుడైనటువంటి రక్షణకర్త. అలాగే మరి పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఎవరండి? ఏబు గ్రంథంలో ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఎవరున్నారు? ముగ్గురు ఎవరండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దీన్నే త్రిత్వం అంటారు, దీన్ని ట్రినిటీ అంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఇంకా క్రిందకెళ్ళి చూస్తే మనకు కనిపిస్తుందండి. ఆది కాండంలోనే 18:1 మరియు మమ్రే వద్ద దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం వద్ద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. ఎవరికండి? అబ్రహాం గారికి. 18 ఆది కాండం 18:1 మరియు మమ్రే వద్దనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చూడండి, ఆనాడు ఎంత ధన్యత వాళ్ళకి. అబ్రహాం గారికి యెహోవా కనపడాను. తర్వాతమ్మా అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. చూడండి, ఎవరండి ముగ్గురు? కాంట్ వి సే ట్రినిటీ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పకూడదా?
ఆయనకి ఆయన చూసిన ఒక్కరే, ఆయన ఎదురుగా నిలబడిన ముగ్గురు. ఈ ఎదురుగా నిలబడిన ముగ్గురే ఆయన చూసిన ఒక్కరు. ఆ ఒక్కరే ఈ ముగ్గురు, ఈ ముగ్గురే ఆ ఒక్కరు. దీన్ని మనం త్రిత్వం. కనపడింది ఒక్కరే, కానీ నిలబడింది ముగ్గురు. ఆ నిలబడినటువంటి ముగ్గురు ఆ కనపడినటువంటి ఒక్కరే. ఆ ఒక్కరే ఈ ముగ్గురు, ఈ ముగ్గురే ఆ ఒక్కరు. చూస్తున్నారా? మనకి ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటేంటి? మనకి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆదరణకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు మరి అబ్రహాం గారికి కనిపించారు. అబ్రహాం గారి ఎదురుగా జెనసిస్ 18:1 మనం చూసాం. అట్లాగే మనకి క్రొత్త నిబంధనలోకి వెళ్తే చూస్తే మాథ్యూ 3:16-17 వచనాలు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన ప్రియకుమారుడని ఒక గొప్ప శబ్దము ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక గొప్ప శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. చూడండి, ఇక్కడ చూడండి, ముగ్గురు ఉన్నారండి. యేసుక్రీస్తు వారు రక్షణకర్త ఉన్నారు, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు కూడా పైనుంచి గొప్ప శబ్దంతో ఈయన యందు నేను ఆనందిస్తానన్నాడు. మరి పరిశుద్ధాత్మ తెల్లని పావురం రూపంలో ఆయన మీదకి దిగి వస్తుంది. దీన్ని ఏమంటామని మనం ట్రినిటీ అనకూడదా? ఇది త్రిత్వం. ఆ ముగ్గురే ఈ ఒక్కరు, ఈ ఒక్కరే ఆ ముగ్గురు. మనం చూడండి, ఏటీఎంకి వెళ్తాం కదా, ఏటీఎంకి వెళ్ళి మనం డబ్బులు తీయాలంటే ఏం కావాలండి? ముందు ఏటీఎంలో డబ్బులు ఉండాలి. తర్వాత మన దగ్గర ఆ ఏటీఎం కార్డు ఉండాలి, డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ. తర్వాత దానికి సంబంధించినటువంటి కోడ్, పిన్ను మనకు తెలిసి ఉండాలి. ఈ మూడు కరెక్ట్ వేలో పర్ఫెక్ట్గా పనిచేస్తేనే ఆ మనీ అనేది మన చేతికి వస్తుందండి. లేకపోతే మనకి రాదు. మన నిజమైన స్వచ్ఛమైన క్రిస్టియన్స్గా ఉన్నామంటే మనం నమ్మాలి ఆదరణకర్త ఉన్నాడని, తర్వాత సృష్టికర్త ఉన్నాడని. చూడండి, అబ్రహాం గారికి కనిపించినటువంటి అదే ఒక్కరే. యోహాను పత్రిక 5:7 సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు ఉన్నారని ఆయన చెప్తారు. అక్కడ సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. చూడండి, ఈ ముగ్గురు ఏకీభవించి ఉండాలి. ముగ్గురు కలిసి ఉంటేనే అక్కడ కార్యం జరుగుతుంది. చూస్తున్నారు కదా, 1 జాను 5:7 అండి. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు ఉన్నారు అనగా ఆత్మయు మరియు నీళ్లు రక్తము, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఇలా చూస్తే ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్నాయి, కొత్త నిబంధనలో ఉన్నాయి. ఆధారాలతో మనం విత్ ఎవిడెన్స్ వీ కెన్ ప్రూవ్ దర్ ఇస్ ద ట్రినిటీ. బైబిల్ మొత్తంలో మనం చూస్తే మనం ఎన్నోసార్లు మనం ఎన్నో ఎగ్జాంపుల్ చూడవచ్చు. కొంతమంది డినామినేషన్లు ఏమంటారంటే ఇది లేదు, ట్రినిటీ కాదు అని. అది తప్పండి. అందుకని మనం ఈ త్రిత్వంలో ఉన్నాము. విశ్వాసులకి, క్రైస్టియన్స్ అయినటువంటి విశ్వాసులకి మనకి గట్టి నమ్మకం కావాలి. దట్ ఈస్ ఎ ట్రినిటీ. ఇంకొక దైవజనుడు అంటారు కదా, మన వాళ్ళు చాలా భయస్తులు. క్రిస్టియన్స్ అనేవాళ్ళు నిజంగా వచ్చినప్పుడు మరి నిజమైనటువంటి నిజం చెప్పలేరు, అలాగే అబద్ధం కూడా చెప్పలేరు అంటారు. మనం అబద్ధం చెప్పడానికి భయపడతాము, నిజం చెప్పడానికి కూడా భయపడతామని చెప్తారు. అట్లాగే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి మనము వెనకాడకూడదు. దట్ ఇస్ ఎ ట్రినిటీ. మనకి త్రిత్వం అనేది ఉన్నది. లేకపోతే ఆ సృష్టికర్త సృష్టిస్తూ ఏంటి, తర్వాత రక్షణకర్త మనల్ని రక్షిస్తూ ఏంటి, ఆదరణకర్త మనల్ని ఆదరించడం ఏంటి. ఇంకా చూస్తే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఎన్నో ఎగ్జాంపుల్స్. ఆదికాండము 11వ అధ్యాయం, ఆదికాండము 11వ అధ్యాయంలో చూస్తే 5, 6, 7 వచనాలు. ఆదికాండము
11వ అధ్యాయం యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును చూసారా? అప్పటికి వరకు మనకు తెలుసు యెహోవా నరులు కుమారులు కట్టినటువంటి పట్టణమును గోపురమును దిగి వచ్చాను. వాళ్ళు ఎంతగానో మరి గోపురం కట్టేసి ఆ గోపురం ఎక్కడికి పై వరకు వెళ్ళాలని మనకంతా తెలిసిందే. నోహు తర్వాత జరిగే విషయాలు గనుక మనము దిగిపోయి చదవం ఒకసారి. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వాళ్ళందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు గనుక మనము దిగిపోయి. చూడండి, అక్కడ ఎవరంటున్నారు? మనము అంటున్నారు. మరి దేవుడు నేను దిగిపోయి అనొచ్చు కదా. మనము దిగిపోయి, మనం అంటే మోర్ దాన్ 2. అక్కడ చూడండి, నేను దిగిపోయి అనొచ్చు కదా. దేవుడు ఏమంటున్నాడు? మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రెండని అనుకునేను. చూడండి, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఎందుకంటే మేము ముగ్గురు ఉన్నామని. మనము దిగిపోయి అంటున్నాడు, నేను దిగిపోయి అని అంటలేదు. మనము దిగిపోయి. ఇంకా మళ్ళీ ముందుకెళ్ళి చూస్తే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు ఎందుకు? చూడము ఒకసారి, మలాకి 3. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. చూడండి, యెహోవా అని సెలవిస్తున్నాడు. ఎవరు? ఆయన వస్తాడని, యేసుక్రీస్తు వారు వస్తారని, పరిశుద్ధాత్మ వస్తుందని ఎంత క్లియర్గా ఉందండి. మలాకి 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మార్గం ఎవరికి సిద్ధపరచాలండి? యేసుక్రీస్తు వారికి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఎంత చక్కగా ఉందండి. ముగ్గురు ఇక్కడ ఉన్నారని మనకి ఇట్స్ ఎ గ్రేట్ ఎవిడెన్స్. దట్ ఇస్ ఎ ట్రినిటీ. ఇంకా మనము ముందుకెళ్ళి చూస్తే కీర్తన గ్రంథము 110వ అధ్యాయము, కీర్తనలు గ్రంథము 110వ అధ్యాయం 1వ వచనం, సామ్స్ 110. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అది చూడండి, ప్రభు ఏంటంటే ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. నేను తర్వాత నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. చూడండి, కుడి పార్శ్వమున కూర్చున్నారు ఎవరు? కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు. ఇక్కడ చూడండి, ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నా అంటున్నాడు. ప్రభువు నా ప్రభువుతో. దీన్ని ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారు. ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నారు. ఆయన వచ్చేటువంటి ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉంటారు. ఇక్కడ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మనకు కనిపిస్తారు. ఇంకా మనం చూస్తే దెర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్ అబౌట్ ద ట్రినిటీ. ఆ ట్రినిటీ గురించి మనం ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఎన్నో అనండి. ఒక దైవజనుడు చెప్తాడు కదా, ఒక తల్లికి 4 కుమారులు ఉంటారంట. 4 కుమారులను సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఆడుకుందామని కొంతసేపు ఉన్న తర్వాత చిన్న కుమారుడు తిరిగి వస్తాడు. ఏంటైనా ఒక్కడే వచ్చావు, మీ అన్నలు ముగ్గురేరంటే, ఆ ముగ్గురు ఏకమై ఒకటై నన్ను బాగా కొట్టేసారు, అందుకే నేను తిరిగి వచ్చానంటాడు. ఆ ముగ్గురు ఏకమై ఒకటై, చూడండి, ఒకటై అంటే చూడండి, ముగ్గురు ఒకటవుతారు. ఆ ఒకటిగా ఉన్నటువంటి ఒక్కళ్ళు ముగ్గురు అవుతారు. ముగ్గురు ఏకమై ముగ్గురు ఒకటై నన్ను కొట్టారనండి. మనం దాడు ATM ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టుగానే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఆ ముగ్గురు ఒకటై ఉండకపోతే మనకి ఈ ప్రపంచం ఉండదండి. ఇన్ని అద్భుతాలు జరగవు. ఇన్ని యొక్క గొప్ప కార్యాలు జరగాలంటే మనకి ఆ ముగ్గురు కావాలి. ఆ ముగ్గురు తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ. మనం అలాగే ఇంకా ముందుకెళ్ళి చూస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూద్దాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమున మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. యెషయా 61:1 ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు, ఇక్కడ కూడా మనకి ముగ్గురు కనిపిస్తున్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అలాగే యెషయా 48:16 కూడా ఉంటుంది, ఆది నుండి నేనే రహస్యముగా మాట్లాడిన వాడని కాను. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16 వచనం చూడండి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూడండి, ఎవరు నన్ను పంపినని ఎవరు అంటున్నారు? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. యెహోవాయు పరిశుద్ధ ఆత్మయు నన్ను పంపాను. ఆయన ఎక్కడున్నాడండి? ఆది అందే ఉన్నాడు, ఆది సంభూతుడు. ఐఎమ్ ద ఆల్ఫా, ఐఎమ్ ద ఒమేగా. భూమి పుట్టకమునిపే ఉన్నాడు. యేసుక్రీస్తు అంటారు కదా, యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలోనే వచ్చారని. కానీ అంత క్రితమే ఒక స్వాట్ ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, అబ్రహాం పుట్టకముందే ఉన్నాను అంటాడు ఆయన. కొంతమంది పరిచయులు కూడా ఆయన అడుగుతారు, నీ వయసు ఎక్కడ, అబ్రహాం గారి వయసు ఎక్కడ, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటారు. కానీ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ ఎవిడెన్స్, ఇట్ ఈస్ ట్రూ. ఆయన ఎవరండి? ఆది సంభూతుడు. ఇంకా చూస్తే ఎన్ని ఉన్నాయండి ఎగ్జాంపుల్, మనకి ఎన్నో ఎగ్జాంపుల్. క్రొత్త నిబంధనలకు వచ్చి చూస్తే ఇంకా మనము లూకా 1 చూడమ్మా, లూకా సువార్త 1వ అధ్యాయము 35లో దూత వచ్చి అంటది, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చునని మరీ తల్లితో. చూడండి, లూకా 1వ అధ్యాయము 35వ వచనంలో దూత అంటది, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, ఇక్కడ ఎలా చెప్తుంది చూడండి. దూత దిగి వచ్చేసి పరిశుద్ధ ఆత్మ నిన్ను కమ్ముకొను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. పుట్టబోవు బిడ్డ ఎవరండి? దావీదు కుమారుడు యేసుక్రీస్తు వారు మరి మనకి దేవుని రూపంలో వస్తారని. ఇది మన క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు జన్మించినప్పుడే చెప్తారు, ఆయన గుర్తు చేస్తారు. ఏమని? దేవుని కుమారుడు పుడతాడని, కన్యక పుడతాడని, పరిశుద్ధాత్మ తర్వాత సర్వోన్నత శక్తి ద్వారా వస్తారని. ఎంత క్లియర్గా ఉంటుందండి. ఆయన జన్మముతోనే చెప్తారు. ఈయన మనకి వచ్చేటువంటి ట్రినిటీ ద్వారాగా, అంటే త్రిత్వం ద్వారాగా మన ముగ్గురు కలిసి ముగ్గురు యొక్క శక్తి మనకి వస్తుందండి. ఇంకా మత్తయి సువార్త 3వ అధ్యాయం 16లో ఉంటుంది. ఆయన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమనుంటుందండి? యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లను మనం చదివాం కదా, ఏమొస్తుంది? నీళ్ల నుండి బయటికి ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆకాశము తెరుచుకోబడెను. అక్కడ దేవుని యొక్క ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చును. చూడండి, ఈయన సేవ చేయటం మొదలుపెట్టినప్పుడు ఆయన పుట్టుకతోనే ఆయన నిరూపించారు. ఆయన సేవ చేయటం మొదలు పెడతంలోనే, ఆయన బాప్తిసం తీసుకోవటంలోనే మరి చక్కగాను మనకి అర్థమయ్యేలాగా చెప్తారు.
ఎందుకంటే ఆయన ఎవరో కాదండి. ఇంకా 17 వచనం నుండి చూడమ్మా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3:17 ఉంటుంది. ఈయనే యేసు నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాడు. ఆయన ప్రియకుమారుణ్ణి ఎవరండి? మనకి పాపము విమోచన కావాలంటే పరిశుద్ధుని రక్తం కావాలి. తన ఏకైక ప్రియకుమారుని మన పాపముల నిమిత్తము పంపించారు. ఎంత చక్కగానో వివరిస్తారు. ఎవరని? యేసుక్రీస్తు ఏమని అడిగాడు? తండ్రి ఏడుకుంటాడు, నేను వెళ్తానని. అక్కడ యోహాను సువార్త 14:16 చూడమ్మా. ఆయన వేడుకుంటాడు వెళతామని. తర్వాత తండ్రి అయిన ప్రభువు మరి పంపిస్తాకి ఇష్టపడతాడు. పరిశుద్ధాత్మ కూడా కిందికి రావాలని ఇష్టపడతాడు. చూడండి ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 14 అమ్మ. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, సత్య స్వరూపైన ఆత్మని మరి పంపించమని తండ్రినే వేడుకుంటారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. చూడండి ఎంత క్లియర్గా రాసి ఉంది. పరిశుద్ధాత్మ గురించి, తండ్రి అయిన యెహోవా గురించి, మరి రక్షణ కర్త అయినటువంటి యేసుక్రీస్తు. అదే జాన్ 15వ అధ్యాయం చూడమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయం 26లో 15 సువార్త. తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారండి. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఈ ఆదరణకర్త ఎవరండి? పరిశుద్ధాత్మ. మనకు వరాలు ఇచ్చేది కూడా ఆయనే. వరాలు కురిపించేది కూడాను ఈ ఆదరణకర్త. బాప్తిసం తీసుకున్నాక ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం, ఆత్మీయ వరాలు వస్తాయి. మనకు తెలుసు కదా ఆత్మీయ వరాల గురించి. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలు చదువుదామండి. చదివితే సుమారుగా 42 సార్లు మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి రాసి ఉంటుంది. హౌ కెన్ వి సే దెర్ ఇస్ నో ట్రినిటీ? త్రిత్వం ఉందండి. యోహాను గారికి కనిపించినటువంటి ఆ ముగ్గురే ఆయన చూసిన ఆ ఒక్కరు. ఆయన చూసిన ఆ ఒక్కరే ఆయనకు కనిపించిన ఆ ముగ్గురు. ఆ ఒక్కరే ఈ ముగ్గురే ఆ ఒక్కరు. వాళ్ళే సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త. ఎవరండి వీళ్ళు? సృష్టికర్త, రక్షణకర్త, మనకు ఆదరణకర్త. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, తర్వాత ప్రభునందు నిద్రించి తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో అయ్యా నేను వచ్చారంటే తండ్రి ఏమంటాడు? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అప్పుడు మన దగ్గర ఉన్న ఒక చిట్టి తీసి, ఇదిగో అయ్యా యేసయ్య నామంలో యేసయ్య పంపించాడు అన్నానంటే, ఓహో యేసయ్య పంపించాడా, ఓకే రండి కూర్చోండి అంటాడు. అప్పుడు మనం మాట్లాడేటప్పుడు మాట్లాడాలని దానికి మన యొక్క గురించి ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు సరిగ్గా చెప్పుకోలేము, తడబడతా ఉంటాం, నన్న తత అని. అప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీద ఆవరించినప్పుడు మీకు అనుకోకుండా ఆయనకి ప్రభువు అయిన తండ్రికి చెప్పుకునే మాటలు క్లియర్గా చెప్తుంటాం. మనకి ఎంట్రీ టికెట్ క్లియరెన్స్ కావాలంటే మార్గము చూపువాడు యేసయ్య మార్గంలో వెళ్ళాలి. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమంటామంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి నేను వేడుకుంటున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన ద్వారాగానే మనం ప్రార్థన చేస్తే తండ్రి దగ్గరికి వెళ్తుంది. మనకు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ తెలుసు. ఏంటది? కొర్నేలు తెలుసు కదా. ఆయన చేసిన మంచి కార్యాలన్నీ కూడాను దేవుని దగ్గరికి వెళ్తాయి. ఆయన ధర్మకార్యాలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్తాయి. ఆయన చేసిన ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్తుంది.
కానీ ఈయన వెళ్ళాలంటే మరి అప్పుడు ఆయనకి కనిపించి ఏమంటాడు, అదిగో ఎప్పేకులో ఉన్నటువంటి సువార్త చెప్పేటువంటి పేతురు గారు ఉంటారు, పేతురు గారిని పిలిపించుకుని నువ్వు సువార్త విను, బాప్తిసం పొందు, అప్పుడే నువ్వు పరలోకానికి రాగలవు. మనం పరలోకానికి వెళ్ళాలంటే మనము